నా పేరు బానోతు చంద్రమోహన్ సన్ ఆఫ్ సక్రామ్. నేను ఒక ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి చేరికల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మరియు యూత్ కాంగ్రెస్ లీడర్గా ఎన్నో బాధ్యతలు తీసుకుంటూ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పొంగులేటి సైన్యంలో పొంగులేటి సేవకుడిగా పనిచేశాను. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేశాను. గతంలో మాది సోలిపురం గ్రామం, తిరుమలాపాలెం మండలం, ఖమ్మం జిల్లా. మాకు గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి మా సోలిపురం గ్రామం పీక్యాతండ నివాసి అయిన మా నాన్న పేరు బానోతు సక్రామ్ సన్ ఆఫ్ నంద్య, మా తమ్ముడి పేరు బానోతు రాజశేఖర్ సన్ ఆఫ్ సక్రామ్. మా కుటుంబ సభ్యులు, మాది ఒంటరి ఫ్యామిలీ. మా ఫ్యామిలీని టార్గెట్ చేసి మా ల్యాండ్ పక్కన ఉన్న బానోతు శ్రీను సన్ ఆఫ్ ధర్మ, బానోతు గణేష్ సన్ ఆఫ్ సీను, బానోతు ఎంక హలావత్ ఎంక సన్ ఆఫ్ బిచ్చ, హలావత్ శంకర్ సన్ ఆఫ్ బిచ్చ, బానోతు బుజ్జి వైఫ్ ఆఫ్ శ్రీను, భూక్య రమేష్ అనువారు బానోతు రాము సన్ ఆఫ్ ధర్మ, బానోతు మల్సూరు సన్ ఆఫ్ ధర్మ. ఈ ఫ్యామిలీ అయినటువంటి వాళ్ళు మాకు గత 30-40 సంవత్సరాల నుండి మా తాతల నుంచి, మా అమ్మ నాన్న నుంచి అందరినీ మొదలుకొని ఒకరిపై ఒకరిగా అందరి మీద దాడులు చేసుకుంటూ అనేక కుట్రలు పన్నుతూ ఆస్తి పరంగా కానీ, భూమి పరంగా కానీ, ఇంటి పరంగా కానీ, మేము చేసే బిజినెస్ పరంగా కానీ అన్ని విధాలుగా మమ్మల్ని దెబ్బకొడుతూ దాడి చేస్తూ అనేక కేసులు, కుట్రలు, కుతంత్రాలు చేసుకుంటూ వచ్చారు. 2019, 2014, 2021లో వాళ్ళ పేర్ల మీద బానోతు శ్రీను సన్ ఆఫ్ ధర్మ, వాళ్ళ కుటుంబ సభ్యులు బానోతు గణేష్ సన్ ఆఫ్ శ్రీను, వాళ్ళ కుటుంబ సభ్యులందరి మీద చాలా కేసులు ఉన్నాయి. 6 నెలల క్రితమే మా నాన్నగారిని 3 పళ్ళు విరగగొట్టి మా చేను దగ్గర తీసుకొని చేను దగ్గర మన పొలం దున్నుతుంటే ఈ బానోతు శ్రీను సన్ ఆఫ్ ధర్మ అనే వ్యక్తి ఒక 200 మీటర్లు గుంజుకొని పోయి పారతో గొంతు కోశాడు. గొంతు మీద పారతో కొట్టాడు. 3 పళ్ళు రాళ్ళగొట్టాడు. అటెంప్టెడ్ మర్డర్కి ప్రయత్నించాడు. గతంలో ఆ కేసులలో కూడా కోర్టు కేసులో తిరుగుతున్నాడు. 6 నెలలు కూడా కాకముందే నిన్న సంక్రాంతి పండుగ సందర్భంగా, భోగి పండుగ రోజున మా తమ్ముడు హైదరాబాదులో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. కావాలని చెప్పేసి ప్లాన్ చేసుకొని, ముందే స్కెచ్ వేసుకొని పండగకి ఇంటికి వస్తున్నాడని వాళ్ళు తెలుసుకొని, ముందే గ్రహించి స్కెచ్ వేసుకొని మా సన్ ఆఫ్ మదారు, మా అక్కే వాళ్ళు ఉప్పలమ్మ పండుగ చేస్తే మేము నైట్ అక్కడికి వెళ్ళాము. అక్కడ భోజనం చేసి పడుకున్నాము. 14వ తారీఖు 1వ నెల 2024వ తారీఖున నైటు అక్కడ పడుకోవడం జరిగింది. పడుకున్న తర్వాత 9:45 అవుతున్న టైంలో నైటు ఈ 6 బానోతు శ్రీను సన్ ఆఫ్ ధర్మ, బానోతు గణేష్ సన్ ఆఫ్ శ్రీను, హలావత్ ఎంక సన్ ఆఫ్ బిచ్చ, హలావత్ శంకర్ సన్ ఆఫ్ బిచ్చ, బానోతు బుజ్జి వైఫ్ ఆఫ్ శ్రీను, భూక్య రమేష్ అయినటువంటి ఈ 6 మా తమ్ముడు రాజశేఖర్ మీద, మా కుటుంబ సభ్యుల మీద గొడ్డలితో, కత్తులతో, ఇనుప రాడ్లతో మరియు కర్రలతో దాడి చేశారు. ఆ దాడిలో మా తమ్ముడైనటువంటి రాజశేఖర్ని దాదాపు ఒక 250 మీటర్ల దూరం వాళ్ళ ఇంట్లోకి గుంజుకొని పోయి మా తమ్ముడి తల మీద గొడ్డళ్లతో, కత్తులతో, ఇనుప రాడ్లతో, కర్రలతో దాడి చేశారు. ఆ దాడిలో నా తమ్ముడు బానోతు రాజశేఖర్కి తీవ్ర గాయాలై, తీవ్ర రక్తస్రావమై
స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఇంతలోనే మా చెల్లిని కూడా కర్రలతో కొట్టారు, నన్ను కూడా కొట్టారు. నేను వెంటనే గ్రహించి హుటాహుటిన తొందరగా వెళ్ళి అక్కడికి చేరుకొని నా తమ్ముడు స్పృహ కోల్పోయి పడిపోయిన నా తమ్ముడు రాజశేఖర్ని హుటాహుటిన తీసుకొని ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాను. మాకు కూడా కావాలనే మేము చేశాము, మమ్మల్ని ఏం చేయలేరు మీరు అని చెప్పేసి దాడికి దిగాడు. ఈ విషయంలో మా వంశం లేకుండా కూడా చేస్తానని చెప్పేసి ఆరోపణలు చేశాడు. అసభ్యకరమైన మాటలు తిట్టి మీ వంశం లేకుండా అందరినీ లేపేస్తానని చెప్పేసి మా మీద దాడికి దిగడం జరిగింది. నా తమ్ముడు రాజశేఖర్కి తీవ్ర గాయమై తల మీద బలమైన గాయం, తీవ్ర రక్తస్రావం అయింది. అటు విషయంలో బలమైన గాయమైనందున నేను ఆసుపత్రికి తరలించాను. రౌడీ షీటర్సు ఈ కిల్లర్సు ఈ యొక్క హంతకులైనటువంటి వీళ్ళని ప్రభుత్వం తరపున, తెలంగాణ ప్రజల తరపున కఠినంగా శిక్షించాలని వీళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి వెంటనే పీడీ యాక్ట్ కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇమీడియట్లీ జారీ చేయాలని, మా కుటుంబానికి రక్షణ కల్పించాలని కోర్టు ద్వారా కానీ తద్వారా అన్ని విధాలుగా మాకు సహకారం ప్రభుత్వం తరపున అందించాలని, మాకు రక్షణ కల్పించాలని, మా కుటుంబానికి ప్రాణాపాయం ఉన్నందున చట్టపరంగా న్యాయపరంగా మాకు అన్ని విధాలుగా సహకరించి మన తిరుమలపాలెం పిఎస్ నుండి ఎస్ఐ గారు, తదుపరి అధికారులు, సిబ్బంది, పై స్థాయిలో కూడా అందరూ మా ఫ్యామిలీని గౌరవించి మేము చట్టపరంగా, న్యాయపరంగా, రాజ్యాంగబద్ధంగా మేము విలువలకి కట్టుబడి ఉన్నందువల్ల అందరూ మమ్మల్ని గౌరవించి, మా ఫ్యామిలీని గౌరవించి, మాకున్న హోదాలను గౌరవించి, మాకు రక్షణ కల్పించి, వాళ్ళ నుండి పూర్తి స్థాయిలో మాకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించి వారిని వెంటనే అరెస్ట్ వారెంట్ చేసి జైల్లో వేసి వాళ్ళకి నిందితులని అందరినీ కఠినంగా శిక్షించి వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టి రౌడీ షీటర్ ఓపెన్ చేసి ఆ కిల్లర్స్ని, రౌడీ షీటర్స్ని, హంతకులని అందరినీ బెయిల్ రాకుండా చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను, కోరుకుంటున్నాను. 30 సంవత్సరాల నుంచి ఒకటే బాధ మాకు. పిల్లగాళ్ళ కొట్టామని చూస్తుంది, కొట్టామని కట్టెలతో 5గురికి తిప్పలు పెడుతుర్రు. పిల్లగాళ్ళు ఇంటికాడ ఉండటం లేదు, మాకు కొట్టుర్రు, పళ్ళు కూడా తిట్టుర్రు, ఆగా చేస్తుర్రు మాకు. మరి వారు సార్కి టైం చేస్తారో ఏం సంగతి. అందరం మాత్రం మంది డబ్బు పెట్టుకొని చచ్చిపోతాం, బాధ్యత లేకుంటే మాకు.